మిథున రాశి వారికి అంగారకుడి యొక్క సంచారం మూలకంగా, అంటే కుజుని యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం 26 ఆగస్టు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశి మిథున రాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. అంటే ద్వాదశ స్థానంలో ఈ 45 రోజులు అంగారకుడు ప్రయాణిస్తున్నాడు. అయితే ఈ ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు అంగారకుడు మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? గోచార రీత్యా ద్వాదశ స్థానం ప్రతికూలం గనుక ద్వాదశ స్థానం యొక్క లక్షణాలు వృధా ఖర్చు పెట్టించడము, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడము, తర్వాత ద్వాదశ స్థానంలో అంగారకుడు ప్రముఖంగా ప్రవాసం, వ్యాధి పీడాం, బంధువర్గం, ధనక్షయం, దేహపీడాంచ సంచారం ద్వాదశ స్థానగో కుజః అని, అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలను క్రియేట్ చేస్తాడు. మీరు అనవసరంగా అంటే వృధాగా ప్రయాణాలు చేయవలసి వస్తాయి. సరే, ఆ ప్రయాణాల మూలకంగా ఏదైనా సత్ఫలితాలు ఉండి కార్యసాఫల్యము ఉన్నట్టయితే ఆ ప్రయాణాలకు సార్థకత ఉంటుంది. కానీ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మీకు వృధా ప్రయాణాలను కల్పిస్తాడు. ఆ ప్రయాణాల మూలకంగా డబ్బు వృధా కావడము, శారీరకంగా అలసట, మానసిక ఇబ్బందులు, సరే ప్రయాణం చేశాము పని కాలేదు అనేటువంటి ఒక మనస్తాపము, ఇలాంటివన్నీ కూడాను ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మనకి ఇస్తాడు. ఇక వ్యాధి పీడ అంటే వ్యాధులు, మానసిక శారీరక ఇబ్బందులను కలిగిస్తాడు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు. కనుక ఇవి 2-3 రకాలుగా మీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా? పని లోపల మీకు వర్క్ లోడ్ పెరగడం మూలకంగా, లేదా పనులు సక్సెస్ కాకపోవడం మూలకంగా, ఆ పనులు ఆలస్యంగా పూర్తి కావడం మూలకంగా, వీటన్నిటి ప్రభావం మూలకంగా శారీరక ఇబ్బంది, మానసిక ఇబ్బంది అనేటువంటిది ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో అంగారకుడు క్రియేట్ చేస్తాడు. బంధువులతో వైరము, విరోధాలు, బంధువులు మిమ్మల్ని మిస్గైడ్ చేయడము, ప్రలోభాలకు గురి చేయడము, ఇవి కూడాను ఈ అంగారకుడు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు మీకు కల్పిస్తాడు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ద్వాదశ స్థానంలో వృధా ఖర్చు పెట్టిస్తాడు. అది చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది చేతిలో డబ్బు ఉన్నట్టయితే మీరు మిగతావన్నీ కూడాను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది మీ లోపల. సరే, ఏ ఇబ్బంది వచ్చినా కూడాను నేను డబ్బు నా చేతిలో ఉంది కాబట్టి 100 రూపాయలు ఖర్చు పెట్టిస్తాను, మళ్ళీ తిరిగి నేను పొందుతాను అనేటువంటి మనస్తత్వం ఉంటుంది. కనుక ఈ ధన క్షయం అనేటువంటిది ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో అంగారకుడు కల్పిస్తాడు. కనుక వృధా ఖర్చులను మీరు తప్పకుండా నియంత్రించుకోవాలి మిథున రాశి జాతకులు. ముఖ్యంగా అనవసరమైనటువంటి శారీరక ఇబ్బందులు, ఇవి 2-3 రకాలుగా మనకు సంక్రమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ప్రయాణాల మూలకంగా, పనులు కాకపోవడం మూలకంగా మానసిక ఇబ్బందులు, తర్వాత ప్రతి విషయానికి కూడాను మనం పదే పదే వెళ్ళి రావడము, తద్వారా కూడాను మనకు శారీరక ఇబ్బంది, వృధా సంచారము, ఇవన్నీ కూడాను ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ఈ అంగారకుడు కల్పిస్తాడు మనకు. కాబట్టి వీటిని మనం రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఈ ఫలితాలను కట్ డౌన్ చేసుకోవాలి. అంటే ఈ ఫలితాలకు ఇలాంటివి జరగబోతున్నాయి కనుక మనం ఏం చేయాలి? అనవసరమైనటువంటి ప్రయాణాలు ఇస్తాడు కనుక మీరు మీ దృష్టిలో ఇది అనవసరము, ఇది అవసరము అని అనుకున్నప్పుడు కొంత మనం విచక్షణను జోడించి వాటిని నిర్ణయం చేసుకొని అవసరం అనుకుంటేనే మీరు ప్రయాణం చేయండి. తద్వారా 2 రకాలుగా మీకు ఉపయోగం. ఒకటి, ఖర్చు తగ్గుతుంది. రెండవది, శారీరక ఇబ్బంది లేకుండా ఉంటుంది, శ్రమ తగ్గుతుంది.
కాబట్టి మీరు ఈ రెండు కట్ డౌన్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, ఇలాంటి ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు పరిహారం తప్పకుండా చేసుకోవాలి. అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం జపించుకోండి. తర్వాత దేవాలయానికి వెళ్ళండి. ఎందుకంటే మనకు అల్టిమేట్గా మనం చేసేటువంటి విషయాలపై ప్రభావాన్ని చూయించేటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుణ్ణి మనం కొలిచినట్టయితే తప్పకుండా మనకు ఒక సన్మార్గాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఆ సమయ స్ఫూర్తిని ప్రసాదిస్తాడు. భగవంతుడు డైరెక్ట్గా వచ్చి మీకు సహాయం చేయడు. భగవంతుడు ఏం చేస్తాడయ్యా మీరు దేవాలయానికి వెళ్ళడం మూలంగా అంటే, మీ లోపల ఒక సమయస్ఫూర్తి, అంటే ఆ సమయానికి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆ జ్ఞానాన్ని పెంపొందిస్తాడు. మళ్ళీ చేయవలసింది మీరే. భగవంతుడు డైరెక్ట్గా వచ్చి ఏమి పని చేయడు. కాదంటే మీరు భగవంతుడిని ఆరాధించడం మూలకంగా మీకు మానసికంగా ప్రశాంతత ఏర్పడి ఆ విషయం గురించి మీరు కూలంకషంగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి భగవంతుడిని ఆశ్రయించండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ ద్వాదశ స్థానంలో ఉన్న ప్రతికూలత తగ్గుతుంది. శుభం.